దానికంటే ముందుగా ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. మనకి 9 కృపావరములు ఉంటాయి కదండి. 9 కృపావరములు. స్వస్థపరచు కృపావరము, తర్వాత ప్రవచన వరము, బుద్ధి జ్ఞాన వాక్యములు, భాషల వరము, భాషల అర్థము చెప్పు వరము, విశ్వాస వరము. సో ఇలాగ మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వరాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని వెతకమని చెప్తూ ఉంటుంది. జ్ఞానం. మీరు ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో మీరు గమనిస్తే, క్రైస్తవ ప్రపంచంలో ఈ రోజున ఈ రెండే ఏం చేస్తున్నాయంటే ఏళ్తున్నాయి అన్నమాట. లీడ్ చేస్తున్నాయి చాలా. ఏంటి ఆ రెండు అంటే, ఒకటి కృపావరాలు కలిగినటువంటి బోధకులు, రెండు జ్ఞానం కలిగినటువంటి బోధకులు. ఇందులో తప్పేమన్నా ఉందా? తప్పేం లేదు, దేవుడిచ్చినయే. అయితే ఒక ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, 9 కృపావరాలు కలిగినటువంటి దైవజనుడు, మహాజ్ఞానము మర్మములు బోధించేటువంటి దైవజనుడు, మహా జ్ఞానము కలిగినటువంటి దైవజనురాళ్ళు, అపాలజెటిక్స్ చెప్పేవాళ్ళు. సో ఇలాంటి జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళని ఈ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయాలు ఏం చేస్తుందంటే, కనీసము అది నిజమా కాదా వీళ్ళు చెప్పేది అని కూడా వాక్యంలో పరిశీలించుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, 9 కృపావరాలు కలిగి జ్ఞానంలో సమృద్ధి అయినటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రకృతి సంబంధమైన మనుష్యుడిలాగా ఉండడం సాధ్యమేనా? ఆ ప్రశ్న అర్థమైందా? అలాంటి వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఒక పసిబిడ్డ లాంటి వాడుగా, అంటే అప్పుడే ఎదుగుతున్నటువంటి వాడిలాగా, పరిపక్వత లేని క్రైస్తవుడు అని అంటే ఎవరైనా నమ్ముతారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టచ్ అంటే పడిపోతున్నారు కదా, స్వస్థతలు జరుగుతున్నాయి. నేను దాని గురించి ఏమి కామెంట్ చేయట్లేదు. నేను మాట్లాడేది ఏంటంటే, అలాంటి కృపావరములన్నీ కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆత్మీయ పరిణితి లేనివాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అది నా ప్రశ్న. ఎవరు నమ్మరు కదా. ఆత్మీయ పరిణితి లేదు అని అంటే ఎవరైనా నమ్ముతారంటే ఎవరు నమ్మరు. మనం కూడా నమ్మం, వాళ్ళ బోధకులు కూడా నమ్మరు. కొన్ని వేల మంది వారిని అనుసరిస్తున్నారు. కానీ బైబిల్లో మనం గమనిస్తే వరాలన్నీ ఉన్నాయి. 9 కృపావరాలు, వరాలన్నీ బలంగా ఉన్నాయి, వరాలన్నీ ఉన్నాయి. జ్ఞానం కూడా ఉంది. ఎవరికి అంటే కొరింథీ సంఘానికి, క్రొత్త నిబంధనలో ఉన్న కొరింథీ సంఘానికి. చూడండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక గురించి మనం కొంత సర్వే లాగా మనం చూద్దాము. చూడండి, కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరి చూడండి, 7వ వచనం, లాస్ట్ వచనం. సమస్త జ్ఞానంలోనూ, సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఎవరు? కొరింథీ సంఘము గురించి రాస్తున్నాడు. అలాగే మీరు చూస్తే ఇంకా కిందకి చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ ఏంటంటే ఏ కృపావరమునందును లోపం లేదు. ఏ కృపావరము లోపం లేదంటే అన్ని కృపావరములు ఉన్నాయి. సమస్త ఉపదేశములోను ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ ద థియాలజీ. ఈ రోజున మనం థియాలజీ అని చెప్పుకున్నటువంటి అంత జ్ఞానం ఉపదేశం వాళ్ళకుంది. ఎందుకంటే పౌలు అక్కడ ఉన్నాడు 2 సంవత్సరాల వరకు ఉన్నాడు, 18 నెలలు ఉన్నాడు, సంవత్సరంన్నర ఉన్నాడు, సంవత్సరం మీద 6 నెలలు ఉన్నానంటాడు. అక్కడ ఉన్నాడు ఆయన, అనేక ఉపదేశాలు చేశాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే ఆ సంఘాన్ని కాయడానికి సకల శాస్త్రాల్లో ప్రవీణుడైనటువంటి అపోల్లో ఆ యొక్క కొరింథీ సంఘాన్ని పట్టణాన్ని కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని అక్కడ ఒక కాపరిగా బోధకుడిగా వాళ్ళ మధ్య పరిచర్య చేసినట్టు మనం చూస్తాం. కాబట్టి సమస్త ఉపదేశాల్లో వాళ్ళు జ్ఞానం ఐశ్వర్యవంతులు, సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, సమస్త కృపావరాలలో వారు ఏం లేదంటే లోపము లేదు. ఏం లేదు చెప్పండి? లోపము లేదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. ఎవరితో మాట్లాడినట్టు? ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడపో. అదేంటండి? జ్ఞానం ఉంది కదా, సమస్త జ్ఞానం ఉంది, ఉపదేశం ఉంది, థియాలజీ ఉంది. ఒక గొప్ప థియాలజిస్ట్ ఉన్నాడు, అపోల్లో ఉన్నాడు అక్కడ కొరింథీలో, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు. అకుల ప్రిస్కిల్లా మళ్ళా నూతనముగా క్రీస్తు గురించిన బోధను బోధిస్తే దాని గురించి తెలుసుకున్నటువంటి ఒక పండితుడు బోధలో ఉన్నారు. పౌలే స్వయంగా సంఘాన్ని అక్కడ నిర్మిస్తాడు, కట్టాడు. పౌలు అక్కడ నివసించాడు. ఉపదేశంలో జ్ఞానులు. చాలా జాగ్రత్తగా వినాలి. ఉపదేశంలో దానికి కావాల్సింది ఇచ్చేసి, ఉపదేశంలో జ్ఞానులు. వరాలలో అన్ని వరాలు ఉన్నాయి. మీరు చూస్తే 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆత్మ వరాల గురించి వాళ్ళకున్న వరాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ వరాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. ఒకటి ప్రవచన వరం ఉంది, ఒకటి భాషల వరం ఉంది, ఒకటి స్వస్థపరిచే వరం ఉంది, ఒక విశ్వాస వరం ఉంది. ఒక వరం కాదండి, వాళ్ళకి రకరకాల అన్ని వరాలు సమృద్ధిగా ఉన్నాయి ఆ సంఘంలో. కానీ అలాంటి వ్యక్తుల్ని ఏమని మాట్లాడుతున్నాడు పౌలు అంటే, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధమైన మనుషులే అనియు. ఎవరంట? శరీర సంబంధమైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను. అరే ఏంటండి? ఈ రోజున ఒక స్వస్థత బోధకుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు శరీర సంబంధమైన మనుషుల్లాగా ఉన్నావు, నువ్వు పరిణితి చెందలేదు నువ్వు అంటే ఊరుకుంటాడా? వాళ్ళ యొక్క విశ్వాసాలు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి మోసపోవద్దు. ఈ రోజున జాగ్రత్త. దేవుని వాక్యము ఏం మాట్లాడుతుందో అది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీరు గమనిస్తే ప్రపంచంలో కల్లా అత్యంత జ్ఞానం కలిగినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి అంటే అపవాది. సమస్తమైనటువంటి జ్ఞానాలు వాడు కూడా ఐశ్వర్యవంతుడే, గొప్ప జ్ఞానమే ఉంది అపవాదికి. అపవాది కూడా అద్భుత కార్యాలు చెయ్యగలడు. అపవాది కూడా స్వస్థత కార్యాలు చెయ్యగలడు, మిరాకిల్స్ చేయగలడు. కానీ వాడు దేవుని సంబంధి అవుతాడా? అవడు.
అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అని దేవుని సంబంధమైన వరాల్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేను వ్యతిరేకించడం లేదు. ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వరాలున్నాయి. దేవుని సంబంధమైన జ్ఞానం ఉంది. కానీ ఈ రోజున మనం గమనిస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అది దుర్వినియోగపరచబడుతుంది చాలా చోట్ల. మొత్తం నేను అనను గాని చాలా చోట్ల దుర్వినియోగం చేయబడతా ఉంది. నాకు తెలిసినటువంటి మారు మనసు పొందినటువంటి నేను క్రొత్తలో చాలా మందికి సువార్త చెప్తూ ఉండేవాడిని. ఒక కుటుంబానికి నేను దేవుని గురించి సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబం రక్షణ పొందింది. ఇది దాదాపు 2013, 14 ఆ సమయంలో 14 ఆ సమయంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. నిజంగా జరిగిన సంఘటన. ఆ సమయంలో సత్తుపల్లి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ నేను ఉండేవాడిని. అక్కడ జరిగినటువంటి సంఘటన. వాళ్ళకి దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకి 1, 2 సార్లు చెప్పాను దేవుని గురించి. కానీ వాళ్ళు చాలా బలపడ్డారు. వాళ్ళకి బైబిల్ ఇచ్చాను. చక్కగా చదువుకున్నారు, బలపడ్డారు, దేవుని నమ్ముకున్నారు. అయితే ఖమ్మంలో ఒక స్వస్థత బోధకుడు వస్తే అయితే వీళ్ళ టీవీలో స్క్రోలింగ్స్ వస్తున్నాయి. కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. నిజమా అంటే నిజమే, అబద్ధమేం కాదు, ఫేక్ ఏం కాదు. ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో అక్కడక్కడ. కానీ దేవుడు స్వస్థపరిచేవాడే. చనిపోయిన వాళ్ళని కూడా ఈరోజు లేపుతున్నాడా? నిజమే, లేపుతాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఏం జరుగుతుంది అంటే ఆయన సభలు జరుగుతున్నాయి అని చెప్పి వీళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారికి ఒక అనారోగ్యం ఉంది. ఆమెను తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశాడంట ఆ సహోదరుడు. చేస్తే ఏం జరిగిందంటే ప్రార్థన చేయాలంటే 10,000 టీవీకి స్పాన్సర్ చేయాలంట. ఏం చేయాలంట? టీవీ స్పాన్సర్షిప్ 10,000 చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారంట. ఇది దుర్వినియోగం కాదా? ఆ వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి? అతను ఆత్మీయ పరిణితి చెందిన వ్యక్తి, లేకపోతే ఆత్మీయంలో పడిపోయిన వ్యక్తి? ఆత్మీయ జీవితంలో పడిపోయిన వ్యక్తులు మాత్రమే ఈ లోకంలో ఉన్న డబ్బు వెనకాల పరిగెడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల వెనకాల పరిగెడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక వ్యామోహము వెనకాల పరిగెడతారు. ఈ లోకములో ఉన్నదాన్ని ప్రేమించకుడి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి ఈ లోక ఆశలని ఉన్నవి, వాటి వెనకాల పరిగెత్తకుడి అని చెప్పి దేవుని వాక్యం ఉంది. కానీ ఈ రోజున ఏం చేస్తుందంటే దేవుడు వరం ఇస్తున్నాడు, ఆ వరాన్ని దుర్వినియోగం చేసేటువంటి బోధకులు ఉన్నారు. వారు చెప్పేదే సత్యం అని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఇది నిజమా, అబద్ధమా, సత్యమా, అసత్యమా చూసే వాళ్ళే లేరు. హైదరాబాద్లో ఒక సేవకుడు ఉంటాడు. ఆయన అయితే నువ్వు మారు మనసు పొందినా పొందకపోయినా, బాప్తిస్మం తీసుకున్నా తీసుకోకపోయినా సరే, రొట్టెలో చేయి వేసేసి, ద్రాక్షరసంలో చేయి వేసి, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందేచ్చే అందరికీ ప్రభు బలి ఇచ్చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వారు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత జరుగుతున్నాయి. స్వస్థత జరిగిందని చెప్పి, దేవుని వరం ఉందని చెప్పి ఆ వ్యక్తి చెప్పేది నిజమవుతుందని అర్థం, దానికి ఆధారమా? అక్కడ జరిగే వరము, అక్కడ పనిచేసే కృపావరము, ఆ వ్యక్తి ఆత్మీయ పరిణితి కలిగిన వాడు, ఆత్మీయ జ్ఞానం కలిగిన వాడు, ఆత్మను అనుసరిస్తున్న వ్యక్తి అని నిర్ధారించడానికి ఆ వరము ప్రామాణికమా? కాదు. మీరు కొరింథీయుల జీవితంలో చూస్తే, ఆ సంఘము పరిశీలిస్తే, ఆత్మలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే చాలా వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా వరాలు ఉన్నాయి. జ్ఞానములో, ఉపదేశంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు.
జ్ఞానం ఉంది. కానీ ఆత్మీయ జీవితం లేదు. ఆత్మీయత లేదు. కాబట్టి కానీ ఈ రోజున ప్రజలెలా ఉన్నారంటే గుడ్డిగా నమ్మేస్తూ మోసపోతూ ఉన్నారు. వారి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేదు. వారి జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేదు. పరిణితి లేదు. అంటే ఏం కోరుకుంటున్నాడు ఆ వ్యక్తి? ఖమ్మంలో ఉన్న వ్యక్తి డబ్బులు కోరుకుంటున్నాడు. డబ్బు మీద వ్యామోహమైంది. డబ్బు మీద ఆశ పెరిగిపోయింది. దేవుని వరాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఒక వ్యక్తి నేను గమనించాను. ఒక చోటకి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు తల మీద చేతులేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది నిజంగానే పడిపోతున్నారు. నా దగ్గరకు వచ్చాడు. నా తల మీద చేసేసాడు. నా తల మీద చేసేస్తే నన్ను ఇలా అంటున్నాడు. ఎలాగా చెయ్యేసి ఇలా అంటున్నాడు. నేనేం చేస్తున్నానంటే నా తల పెట్టి ఇలా అంటున్నాను. మళ్ళీ నన్ను ఇలా అన్నాడు. నేను నా తల పెట్టి మళ్ళీ ఇలా అన్నాను. ఇంకా గట్టిగా వెనక్కి తోస్తున్నాడు. నేను ఈసారి నా 2 చేతులు వెనక్కి పోటేశాను. ఇక పడటానికి అవకాశం లేదు కదా. మోకాళ్ళు వేసి ఉంచాం. ఒక్కొక్కరికి అభిషేకం ఇస్తున్నా అని చెప్పి వచ్చాడు ఆయన. ఇక 2 చేతులు వెనక పోటేసి గట్టిగా ఇలా అంటున్నాను. ఇక ఇక్కడ వీడితో అయ్యే పరిస్థితి లేదని చెప్పి నా పక్కన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆడు పడిపోయాడు. అక్కడ ఉన్న వరుసలో అందరూ పడిపోయారు. పడనవాడు అంటే నేనే పడలా కింద. అంటే ఏం చేస్తున్నాడు? ఏంటి పడిపోతే ఏమొస్తుంది చెప్పండి? అంటే కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటారు. ఏదైనా దైవ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒకవేళ వాళ్ళు చెప్పేదే నేను చెప్తున్నాను. దైవ సంబంధమైనటువంటి దేవుని సన్నిధి, దేవుని శక్తి వాళ్ళని తాగినట్టు అనిపిస్తే ఏదైనా వారిలో ఒక బలహీనత ఉంటే కింద పడవచ్చు. అపవాదిని గద్దించినప్పుడు అపవాదిని యేసుక్రీస్తు ప్రభు దెయ్యమును వెళ్ళగొట్టినప్పుడు కొన్ని కింద పడి దొర్లినాయి. ఒక్కొక్కసారి జరిగితే అలా జరగవచ్చు. కానీ ప్రతిసారి అలా జరగదు. అది గమనించుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది కావాలని పడకూడదు. అసలు పడకూడదు వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పడిపోయారనుకో, నీ అంతటా నీ సంబంధం లేకుండా కింద పడ్డారనుకోండి, ఏదైనా వారి హృదయంలో వారి శరీరంలో ఏదైనా బలహీనత వలనో, ఏదైనా ఒక దురాత్మ వలనో, లేకపోతే ఏదైనా ఒక విషయం జరిగిందో వాళ్ళు పడిపోతే అది నువ్వేం చేయలేవు. కానీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని వెళ్ళి పడగొడుతున్నారు. కావాలని చెయ్యేసి వెనకదోసి. అంటే ఏంటి అంటే నా అంత గొప్ప పాస్టర్ లేడు, నా అంత శక్తిమంతులు లేడు అని చెప్పి నువ్వు ఎదటి వాడికి చూపించుకుంటే నేను వెనకాల జనాలందరూ నీ వెనకాల కూర్చోవాలి, నిన్ను గొప్పవాడని పొగడాలి. అంటే నువ్వెవరివి ఇక్కడ అంటే నువ్వు ఆత్మీయ పరిపక్వత లేనివాడివి, ఆత్మీయ పసిబిడ్డవి, నువ్వు ఎదగలేదు. నేను ఒక ఆత్మీయుడితో మాట్లాడితే మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు పౌలు. సో ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే పౌలు కూడా వాళ్ళకి, మీరు కృపావరాల్లో కృపావరాలు లోపం లేకుండా ఉన్నారు, కానీ జ్ఞానం కలిగి ఉన్నారు. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించాలో, ఆ జ్ఞానంతో ఆ కృపావరములను ఎలా వినియోగించాలో మీకు అర్థం కావట్లేదు. అందుకే మీరు గందరగోళంగా ఉన్నారు. అందుకే 14వ అధ్యాయం మొత్తం కూడా, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 14వ అధ్యాయం మొత్తం కూడా దాని గురించి వివరిస్తూ ఉంటాడు. కారణం ఏంటి చెప్పండి? సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ రోజున ఇలా జరగడానికి కారణం ఏంటి? ఇంత ఆత్మీయ కృపావరములు కలిగి, ఇంత జ్ఞానం కలిగి వారు ఈ విధంగా ఉండడానికి కారణం, ఆత్మీయంగా ఎదుగుదల లేకపోవడానికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని నేను వివరిస్తాను. అసలు ఈ పత్రిక ఎప్పుడు రాశాడు పౌలు అంటే క్రీస్తు శకం 56వ సంవత్సరంలో రాశాడు. క్రీస్తు శకం 56వ సంవత్సరంలో మీరు గమనిస్తే అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయంలో మీరు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము ఎప్పుడు పౌలు అసలు ఎలా ఇక్కడ ప్రారంభించాడు, ఎలాగ సంఘం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది అనే విషయాలు నేను చెప్తాను.
అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్యను ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చిన వారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు చూస్తే కొరింథీ యొక్క పట్టణంలోనికి పౌలు అప్పుడు రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడంటే, వాళ్ళకి ఏమని చెప్పాడంటే 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. ఈ కొరింథీ పట్టణంలో పౌలు అక్కడ దాదాపు సంవత్సరాలు ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడ సంఘము స్థాపించబడింది. అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి యూదులు ప్రభుని నమ్ముకున్నారు, వారు బలపరచబడ్డారు. ఆ తర్వాత సంఘము కట్టబడిన తర్వాత ఆయన అపోల్లో అనేటువంటి ఒక దేవుని సేవకుడు అక్కడ వారికి నాయకుడుగా, పెద్దగా, కాపరిగా ఉంటూ వారిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఇలాగా సంఘము కట్టబడింది. ఇదంతా కూడా చరిత్ర, కథ కాదండి ఇదంతా. మీరు క్లౌదియ చక్రవర్తి ఉన్నాడా అని మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి. ఆయన గురించి రాయబడి ఉంటుంది ఇతర పుస్తకాల్లో, బైబిల్లో మాత్రమే కాదు, ఇతర చారిత్రక గ్రంథాల్లో క్లాడియస్ చక్రవర్తి ఉన్నాడా అని మీరు సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఆయన గురించి వివరాలు వస్తాయి. కాబట్టి ఇదంతా చరిత్ర, కట్టుకథ కాదు. ఆ టైంలో ఇక్కడ ఈ కొరింథీ సంఘాన్ని దేవుడు కట్టడం జరుగుతుంది. ఇలా కట్టిన తర్వాత సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము చక్కగా బలపడుతుంది, సంఘము ఎదుగుతూ ఉంది. వారు ఏమవుతున్నారంటే వరాలతో నింపబడ్డారు, వారు దేవుని జ్ఞానంతో కూడా నింపబడ్డారు. కానీ వారి జీవితంలో ఏం లేదంట, ఆత్మీయత లేదు, ఆత్మీయ పరిపక్వత లేదు. ఈరోజున చాలామందిలో లేనట్టే ఈరోజు చాలామంది వరాల చేత, జ్ఞానము చేత, థియాలజీల చేత, దేవుని బుర్రలో చాలా థియాలజీ సబ్జెక్ట్స్ పెట్టుకొని వరాలు కలిగి కూడా ఏం లేదంటే వాళ్ళలో పరిణితి లేదు, ఆత్మీయ పరిపక్వత లేదు, శరీర సంబంధమైన మనుషులలాగానే ఉన్నారు, పాపము మీద జీవితము లేదు. ఈ రోజున అనేకులు ఉన్నట్టుకే ఆ రోజున వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు. కారణం ఏంటి అని మీరు చూస్తే కొన్ని కారణాలు నేను చూపిస్తాను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. చాలు. ఏముంది అంటే వాళ్ళలో అసూయ ఉంది. అసూయ. వరాలున్నాయి, జ్ఞానం ఉంది, దాంతోపాటు ఏముంది, అసూయ కూడా ఉంది. నువ్వు ఎలా ఆత్మీయుడు అవుతావా? అసూయ నీ జీవితంలో ఉంటే నువ్వు ఆత్మీయ పరిణితి చెందినవాడు అవుతావా? నువ్వు ఎంత బోధకుడు అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా ఏముంది నీలో? జాగ్రత్తగా వినాలి, పిల్లలు తల్లరు చేయద్దు. అసూయ ఉంది, అసూయ. ఇంకేమున్నాయి? కక్షలు, కలహములు. 3:3లో ఏమున్నాడు? అసూయలు, కలహములు, కొట్లాటలు, కలహములు. ఈ రోజున లేవా? చాలామందిలో ఉన్నాయి. ఒక పాస్టర్ గారికి విశ్వాసులకి వేరే పాస్టర్ గారి విశ్వాసాలు పడదు. ఎందుకని? అసూయ. ఎంతవరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీదే దృష్టి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీదనే ఆశ. ఎంతమంది వస్తున్నారండి మీ చర్చికి?
ఇంతమందా? మా చర్చికి వస్తారండి ఒక 100 మంది. అవునా? మా చర్చికి ఒక 2000 మంది వస్తారు. ఆహా! అబ్బో! అంటే ఏంటి ఈ లోకంలో అంటే ఏంటి చెప్పండి? అంటే దృష్టి మొత్తం ఎక్కడంటే ఇక్కడే. ఇక్కడే ఉంది. దృష్టి మొత్తం అసూయ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ, కలహములు, కక్షలు, శరీర సంబంధమైనటువంటి మనుష్యులు కాదా? శరీర సంబంధమైన మనిషి అని పిలవక మరి ఏమని పిలవాలి? అందుకనే ఇంకా చూడండి మీరు మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సు ఏకతాత్పర్యము ఉండవలననియు మన ప్రభుని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను నా సహోదరులారా. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి కోయ ఇంటి వారి వలన నాకు తెలియను. ఏముందంటే వీళ్ళలో ఇంకా కక్ష. అబ్బో! ఉందా కక్ష? ఎవరి మీదైనా కక్ష కట్టావా? ఎవరి మీదైనా పగబట్టావా? ఎలాగైనా వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావా? ఒకవేళ ఎదుటి వాళ్ళ యొక్క బాధ నీకు ఆనందం కలగజేస్తుందా? అయితే నీలో కక్ష ఉంది. గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళ యొక్క బాధ నీకు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటే వాడు కలగే జరగ అనేటువంటి మనసు నీకు అనిపిస్తుందంటే నీలో కక్ష ఉంది. నువ్వు ఆత్మీయుడు కానే కావు. కలహములు ఉన్నాయా? దెబ్బలాటలేనా? నోరు తెరిస్తే ప్రతి మనిషితో ప్రతి వ్యక్తితో జగడములేనా? నీలో నీలో నువ్వు ఆత్మీయుడు కాలేవు ఎన్నటికి. నీకు ఎన్ని వరాలు ఉండొచ్చు, దెయ్యాలు వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగవచ్చు, థియాలజీ మొత్తం నువ్వు పిహెచ్డీలు చదవచ్చు. నీలో అసూయ ఉంటే, నీలో కక్షలు ఉంటే, నీలో జగడం ఉంటే నువ్వు ఆత్మీయుడు కాలేవు. నువ్వు పసిబిడ్డవే, ఆత్మీయంగా అప్పుడే ఎదిగిన వాడవే. నువ్వు నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడితో సమానం అంటున్నాడు. ఇంకేం లేదంటే వాళ్ళలో ఒకరికొకరికి పడడం లేదు, ఒకరికొకరికి పడడం లేదు, ఐక్యత లేదు. చూడండి కిందకు వస్తే 12వ వచనం. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకున్నచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన ఎలా చెప్పుకుంటున్నారండి వాళ్ళు? నేను పౌలు వాడనండి, నేను అపుల్లో వాడనండి, నేను కేఫా వాడనండి. అంటే వీళ్ళలో ఏముంది? అనైక్యత. ఐక్యత ఉందా? ఐక్యత లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఏ సంఘంలో అయినా సరే, ఏ సమాజంలో అయినా సరే ముందు సాతానేసే మొట్టమొదటి వాడి యొక్క బలమైనటువంటి ఆయుధం ఏంటి తెలుసా ఉపయోగించేది? ఐక్యత లేకపోవడం. ఐక్యత లేకపోవడం. నేను నేను గత 2-3 రోజుల క్రితం నిన్నే అనుకుంటా నిన్న మాట్లాడాను. ఒక సహోదరుడు నాతో మాట్లాడాడు. గత 10 సంవత్సరాల క్రితం మీరు మా ఊరు వచ్చారండి, ఇలా ఇలా సువార్త చెప్పారు, మీరంతా ఒక టీమ్‌గా ఉండేవాళ్ళండి, మీరంతా దేవుని గురించి చెప్పేవాళ్ళు. అప్పుడు మా అన్నయ్య నన్ను పొద్దాక పిలిచేవాడు. ఆడి బాధ భరించలేక వచ్చి నుంచున్నామని, లేక పొద్దాక రమ్మనేవాడు ప్రార్థనకి. వాడి కోసం వచ్చేవాడినండి అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు రావట్లేదండి ఎందుకని అని అడిగాడు. ఇప్పుడు కారణం ఏంటి? ఒక్కసారిగా నేను ఆలోచించా. దగ్గర సమాధానం లేదు. కారణం ఏంటి? నువ్వు ఒక్కసారి వెనక్కెళ్ళి పరిశీలన చేస్తే ఆ టీములో సాతాను వేసినటువంటి ఒక ఆయుధం ఏంటో తెలుసండి? వారి ఐక్యతను దెబ్బతీశాడు. ఒకడు అపుల్లో వాడిని, ఒకడు కేఫా వాడు, ఒకడు అపుల్లో వాడు, ఒకడు పౌలు వాడు, లేదా నేను క్రీస్తు వాడిని. ఆ టీములో 10 మంది ఉంటే 10 మందిలో ఒకడు నేను ఈ అన్న తరపు, నేను ఆ అన్న తరపు, ఇంకొకడు ఈ అన్న వెనకాల నేను. ఏమైందంటే వారి మధ్య ఐక్యత దెబ్బతింది. వారికి ఎంత జ్ఞానం ఉంటే ఏంటి ఉపయోగం? ఎన్ని వరాలుంటే ఏంటి ఉపయోగం? ఎంత బోధించే సామర్థ్యం ఉంటే ఏంటి ఉపయోగం? వారి మధ్య ఐక్యత దెబ్బతీశాడు సాతాను. పరిచర్య కుంటు పడిపోయింది. వారిని
ఆత్మ సంబంధమైన మనుషులని నేను పిలవలేను అంటున్నాడు పౌలు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులని నేను పిలవలేను అంటున్నాడు. తెగించి ఇంకొక మాట ముందుకెళ్ళి ఏమంటున్నాడో తెలుసా? మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు అన్నాడు. 3:4 నేను పౌలు వాడను మరి ఒకడు అపొల్లో వాడను అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? 2వ అధ్యాయము 14వ వచనంలో అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని ప్రకృతి సంబంధమైన మనుషుడు అంగీకరించడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి అంటున్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఒకడున్నాడు, అవి ఆత్మ సంబంధమైన మనుషుడు ఒకడున్నాడు. ఆత్మ సంబంధమైన మనుషుడికి ప్రకృతి సంబంధమైన మనుషుడికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావని చెప్పి ప్రకృతి సంబంధమైన మనుషుడు గురించి చెప్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంటున్నాడు, శరీర సంబంధులు అన్నాడు, ఇంకా మీరు పసివాళ్ళు అన్నారు, పరిణితి లేని వాడు అన్నాడు. చివరికి మీరు కూడా ప్రకృతి సంబంధమైన మనుషుల్లాగా ఉన్నాడు. కారణం ఏంటి చెప్పండి? వారిలో ఏముంది? అసూయ ఉంది. వారిలో ఏమున్నాయి? కక్షలు ఉంది. వారిలో ఏముంది? కలహం ఉంది. వారిలో ఏముంది? అనైక్యత ఉంది. అంటే ఐక్యత లేకపోవడం. మీరు గమనించండి, సంఘంలో అయినా ఎక్కడైనా సరే ఏం చేస్తాడు? ఫస్ట్ ఐక్యతను దెబ్బతీస్తాడు. నన్ను పలానా మాట అన్నారు ఒక ఆవిడి అని ఒక చెవిలో ఊస్తాడు. వెంటనే ఆ మాట పట్టుకొని ఇక మనం మూలిగి 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 దాన్ని పట్టుకొని మనసులో పెట్టుకొని ఒక్కసారిగా ఆ మాటని వేరే ఒక సందర్భంలో ఇంకొకసారి వదులుతాం. ఆ మాట అవతల వాళ్ళ చెవిలోకి వెళ్తుంది. ఏమవుతుంది? ఇంకా దూరం. అప్పటి వరకు బాగానే ఉంటారు, కలిసి ఉంటారు, కలిసి తింటారు, కలిసి కూర్చుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి అన్నీ నవ్వుకుంటారు, చక్కగా ఉంటుంది. వెంటనే సాతాను చిన్న మాట వదులుతాడు, ఇలా అన్నాడు. ఇక అంతే. నువ్వు అడగో, ఏం చెయ్యవు, కానీ ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళవు, వాళ్ళతో కూర్చోవు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ఫోన్ చేయవు, చర్చికి వెళ్తావు, కూర్చుంటావు. నీ మాట నీది, వాళ్ళ మాట వాళ్ళది. నీ పాట నీది, వాళ్ళ పాట వాళ్ళది. ఇంకెక్కడ సువార్త? ఇంకెక్కడ గాస్పెల్ మీటింగ్స్? ఇంకెక్కడ పరిచర్య? ఐక్యత దెబ్బతింటుంది. ఐక్యతని దెబ్బతీస్తుంది సాతాను. సో వాళ్ళలో ఏం లేదంటే ఐక్యత లేదు. వాళ్ళలో ఐక్యత లేదు. ఇంకా చూడండి, 2వ అధ్యాయము 1వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. 1వ అధ్యాయము 12-13 వచనాలు మీరు చూస్తే 12-13 అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనుషుల్ని వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు? మనుషుల్ని వెంబడిస్తున్నారు. నేను ఈ సహవాసం అండి, మాది ఫెలోషిప్ అండి, మాది సంఘం అండి. ఆ సంఘాన్ని స్థాపించిన నాయకుల్ని చూసి, ఆ సంఘాన్ని స్థాపించినటువంటి వెనకాల ఉన్నటువంటి గొప్పవారిని చూసి మేము కూడా గొప్పవాళ్ళమే అన్నట్టుగా వారు భావిస్తూ మనుష్యులను వెంబడిస్తున్నారు, మనుష్య జ్ఞానాన్ని వెంబడిస్తున్నారు. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఎవరిని ఆధారం చేసుకుంది వాళ్ళ విశ్వాసం? మాది గొప్ప దైవజనుని సహవాసం అండి. ఆ రోజున శాస్త్రులు పరిసయ్యులైన వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. మేము అబ్రహాం కుమారులమే అన్నారు. దేవుడు అన్నాడు, సర్ప సంతానమా, యోహాను వచ్చి అన్నాడు, సర్ప సంతానమా, ఆ రాళ్ళు నుంచి కూడా అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు దేవుడు. మేము అబ్రహాం సంతానం అని అనుకుంటున్నారు మీరు. కానీ మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది, అబద్ధికుడు. ఎందుకంటే మీ జీవితంలో అబద్ధికుడుగా మీరున్నారు. మీ జీవితంలో శరీర సంబంధమైనటువంటివే కానీ ఆత్మ సంబంధమైనవి లేవు. అనడా శరీర సంబంధి అని?
ఇంకా ఎలా ఉన్నారు అంటే చూడండి, 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. ఆ! ఎంత ఘోరమైనటువంటి పాపం వాళ్ళ జీవితంలోకి వచ్చింది తెలుసండి. ఎంతో ఘోరమైనటువంటి పాపములో వారు ఆ సంఘము ఉన్నది. ఆ సంఘములో జారత్వము ఉన్నది. జారత్వం ఉన్నది. పడిపోయారు. లోకంలో పడిపోయారు. అపవిత్రతలో పడిపోయారు. ఈ రోజున చాలామంది వారి అంతరంగ జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా లేరు. పైకి బాగానే ఉంటున్నారు. పైకి బాగానే మాట్లాడుతున్నారు. బాగానే పాటలు పాడుతున్నారు. బాగానే పరిచర్యలో ఉంటున్నారు. యాక్టివ్‌గా ఉంటున్నారు. కానీ వారి అంతరంగ జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా లేరు. వారి అంతరంగ జీవితం ప్రతి మనిషికి ఒక అంతరంగ జీవితం ఉంటుంది. ఒక రహస్య జీవితం ఉంటుంది. ఆ రహస్య జీవితం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి మాత్రమే తెలుస్తుంది. వారి ఆలోచనలు, వారి ఊహలు, వారి తలంపులు, వారి క్రియలు, వారి యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు అంటే దేవుడు చూస్తూ ఉంటాడు. వారి అంతరంగ జీవితంలో నమ్మకస్తులుగా లేరు. శరీర సంబంధులైనటువంటి వారిని అనకూడదా? ప్రకృతి సంబంధులని అనడా పౌలు? మీరు ఇంకా చూస్తే 6వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఇంకా ఏమున్నాయి వారిలో లోపాలంటే, పరిశుద్ధును లోకము తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? మీ వలన లోకముకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాధ్యములు మీకు కలిగినడలా వాడిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుంటబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యన వ్యాధ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? ఏం చెప్తున్నాను ఇక్కడ? సంఘంలో సమస్య వచ్చింది. దాన్ని తీర్చడానికి కోర్టు కేసులు పెట్టుకున్నారు. కోర్టులకు వెళ్తున్నారు. అంటే సంఘంలో ఒక సమస్య వస్తే కోర్టులో ఆత్మీయుడు కూర్చొని ఉంటాడా? చెప్పండి. బయట మనిషి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చడానికి ఒక అన్యుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలను తీర్చుకోవడానికి వెళ్తున్నారు. అంటే పౌలు ఏం చెప్తున్నాడు అంటే, నీ నీ సంఘంలో నీకు సమస్య వస్తే నీ సంఘంలోనే నువ్వు పరిష్కరించుకోవాలి. ఆత్మ సంబంధమైన మనుషులు, సంఘస్థులు, దేవుని పెద్దలు, బిడ్డలు వారి మధ్యలో నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవాలి. కానీ ఆత్మీయుడికి తగాదా వస్తే అన్యుడు వెళ్ళి తీర్పు తీరిస్తే అది కరెక్టేనా? దేవుని నామానికి అవమానం కాదా అంటున్నాడు పౌలు. సో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకరోజు మీరు బహుమానాన్ని కోల్పోతారని చెప్తున్నాడు పౌలు. ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. అందుకంటున్నాడు ఏమనంటే, నువ్వింకా పసిబిడ్డవే, నువ్వింకా పాలు తాగాల్సిన వాడివే, నువ్వింకా శరీర సంబంధమైన వాడివే, నీలో సమస్తమైన జ్ఞానం ఉందని నువ్వు విర్రవీగుతున్నావేమో, సమస్త ఉపదేశం నీకు అందిందని నువ్వు గర్విస్తున్నావేమో, అన్ని వరాలు నీలో ఉన్నాయని, ఏ వరము లోపం లేక సమస్తము నీకు వరాలు సమృద్ధిగా ఉన్నాయని అతిశయిస్తున్నావేమో. కానీ నువ్వు ఒక ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎలా ఉంటాడో అలాగే నువ్వు ఉన్నావు. అపవిత్రత నీలో ఉంది, కలహములు నీలో ఉన్నాయి, కక్షలు నీలో ఉన్నాయి, అసూయలు నీలో ఉన్నాయి. మీలో ఐక్యత లేదు, ఒకరంటే ఒకరికి పడదు, మీరు మనుషుల్ని వెంబడిస్తున్నారు. నేను ఒకడు అపుల్లో వాడిని, ఒకడు కేఫా వాడిని, ఇంకొకడు ఏమంటాడంటే నేను పౌలు వాడను అంటున్నాడు. మీలో ఇవి లేవు.
మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోకుండా మనుషుల్ని ఆధారం చేసుకుంటుంది. జాగ్రత్త. ఒకరోజు అగ్ని అన్నిటినీ పరీక్షిస్తుంది. ఒకరోజు అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాల్సి ఉంది. మీరు మీ బహుమానాన్ని కోల్పోతారేమో. మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి చెప్తున్నాడు. మీరు సిగ్గుపడాల్సి వస్తుందేమో, జాగ్రత్త, జాగ్రత్త, సరి చేసుకోండి అంటున్నాడు. చూడండి 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఈ పునాది యేసుక్రీస్తే, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. ఏంటంట? నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా పని చేస్తున్నావో, నువ్వు ఎలా పరిచర్య చేస్తున్నావో, నువ్వు ఎలా ఇదంతా కూడా ఏం చేస్తుందంటే అగ్ని చేత పరీక్షిస్తాడంట దేవుడు ఒక రోజున. దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నారంట, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున స్వస్థతలు చేయలేదా? ప్రభువా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను, ఎన్నడను ఎరుగను. అక్రమము చెయ్యువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏం చేస్తానంట? నేను దెయ్యాలు వెళ్ళగొట్టానయ్యా, నేను ప్రవచనాలు చెప్పానయ్యా, నేను అద్భుతాలు చేశానయ్యా అంటే చేస్తున్నావేమో, కానీ నువ్వు అక్రమం చేసావు. అక్రమంగా నీవు సరైన విధానంలో దాన్ని వినియోగించకుండా అక్రమము చేసావు. నేను ఎరగని వెళ్ళిపో అంటాడంట. దానిపైన చూడండి 21వ వచనం. అందుకే ఆయన అన్నాడు, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము చేయవాడే ప్రవేశించును. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదండి. ఒక్క వ్యక్తిని కూడా స్వస్థపరచలేదండి. ఒక్క మిరాకిల్ కూడా చేయలేదండి. కానీ ఆయన గురించి రాయబడింది, మండుచు ప్రకాశించున్న అగ్ని ఆయన అన్నాడు. ఆయన గురించి స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాళ్ళు లేడు అన్నాడు. యేసుక్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల క్రితమే ఆయన మార్గము సిద్ధపరిచే ఒక స్వరము ఆయన అని చెప్పి ఆయన గురించి ప్రకటించబడింది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మెప్పు కావాలండి మనకి. అంతేకాని సిగ్గుపడే పరిస్థితి వస్తే ఎందుకు మన జీవితం, ఎందుకు మన బ్రతుకు? కాబట్టి మోసపోవద్దు, జాగ్రత్త. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించబడుతున్నప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. ఈ రోజున అపవాది మనకన్నా తెలివిగలవాడు, అపవాది మహాజ్ఞానం కలిగిన వాడు, అపవాది అద్భుతాలు చేస్తాడు. అలా అని చెప్పి అపవాది ఎప్పుడు అపవాది కానీ విశ్వాస అవడు. అపవాది పరిశుద్ధుడు కాలేడు. కాబట్టి పౌలు అన్నాడు, ఇవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నా వైపు చూడండి. నేను ఎలా ప్రభువుని వెంబడిస్తున్నానో, నేను క్రీస్తుని పోలి ఎలా వెంబడిస్తున్నానో నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. నా సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. చాలు. ఇప్పుడు దాకా ఎవరిని పోలి నడుచుకున్నారు? వాళ్ళు ఎవరిని పోలి నడుచుకున్నారంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలా.
ఈ లోకంలో శరీరానుసారులైనటువంటి బోధకుల్ని పోలి నడుచుకున్నారు కావచ్చు. శరీరానుసారమైన మనస్సును అనుసరించి నడుచుకున్నారు కావచ్చు. అపవాది వేసే వలలను అనుసరించి నడుచుకున్నారు కావచ్చు. కానీ మొట్టమొదటిసారి ఒక సేవకుడు అంటున్నాడు ఏమనంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని. అందుకనే మీరు చూస్తే 11 అధ్యాయంలో ఆ ఒక్క వచనమే ఒక పేరాలాగా రాస్తారు. అందులో కలపలా కింద దాంట్లో అదొక్కటి ఒక పేర, కింద ఇంకొకటి ఉంటుంది మీరు గమనిస్తే. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే 16వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన 16వ అధ్యాయము 10వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండండి. మీరు నిద్రపోతున్నారు, మీకు వరాలు ఉన్నాయి, మీకు ఫలాలు కానీ మీకు ఏమి లేవు, ఫలాలు లేవు, ఆత్మఫలము లేదు, నీలో ప్రేమ లేదు, సాత్వికం లేదు, దయలత్వం లేదు, మంచితనము లేదు, పరిశుద్ధత లేదు, సమాధానం కలిగిన మనసు లేదు, ప్రతీకారం తెచ్చుకోవాలనేటువంటి మనసు ఉంది నీకు. కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. మీరు వెళ్ళి కోర్టు కేసుకి వెళ్ళి మీరు అన్యుణ్ణి, ఇద్దరు సహోదరుల మధ్య కలహం వస్తే అన్యుని దగ్గరికి వెళ్ళి తీర్పు తెచ్చమని అడుగుతున్నారు. మీలో జారత్వం ఉంది, అంతరంగంలో మీ జీవితంలో పరిశుద్ధత లేదు, అంతరంగ జీవితంలో యథార్థత లేదు. కానీ మాకు జ్ఞానం ఉంది, మాకు థియాలజీ ఉంది, మాకు పిహెచ్డి ఉంది అనుకుంటున్నారు. మీరు మాకు సమస్తం తెలుసు అనుకుంటున్నారు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. అమ్మో నా అంత గొప్ప లేడని అనుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని అగ్ని పరీక్షలో నిలబడలేకపోతే నువ్వెవరో నాకు తెలీదు అంటే ఆ రోజు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజునే నువ్వు పరిశీలించుకో. మెలకువగా ఉండు, నిద్రపోకో. మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు. ఆ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునేటట్లా ఉండు. పౌరుషం కలిగి ఉండు దేవుని కోసం. బలవంతుడవై ఉండు. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యి అంటున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం వరాలు చెప్తాడు. 14వ అధ్యాయం వరాలు ఎలా వినియోగించాలో చెప్తాడు. 13వ అధ్యాయం మధ్యలో ప్రేమను పెడతాడు. అసలు ప్రేమ లేకపోతే మీకు ఇవన్నీ వ్యర్థం. సమస్త భాషలతో మాట్లాడి, దేవదోషులతో భాషలతో మాట్లాడిన, మనుషుల భాషలతో మాట్లాడిన, ఏమి నేను చేసినా ఆ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి. నా సహోదరుని ప్రేమించలేకపోతే వ్యర్థుణ్ణి, నా సహోదరుని క్షమించలేకపోతే నేను వ్యర్థుణ్ణి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళములై ఉందిను. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. ఏమంటున్నాడు? కృపావరము కలిగిన, మర్మములు తెలిసి, జ్ఞానము తెలిసిన. అంటే వీళ్ళకి ఏం తెలుసు అంటున్నాడు? మీకు ఇవన్నీ తెలుసు, మీకు జ్ఞానం ఉంది, కృపావరాలు ఉన్నాయి. ఒకవేళ నాకు అలాంటి వరం ఉండి, జ్ఞానం ఉండి తెలిసిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇంకేంటి? మీకు అదే లేదురా అని చెప్తున్నాడు. ప్రేమ ఉంటే కక్షలు ఎందుకు వస్తాయి? ప్రేమ ఉంటే కలహాలు ఎందుకు వస్తాయి? ప్రేమ ఉంటే ఐక్యత ఎందుకు పోతుంది? ప్రేమ ఉన్న వ్యక్తి చిన్న మాట అన్నా, పెద్ద మాట అన్నా చిన్న మాటలాగా ఉంటుంది. ప్రేమ లేనప్పుడు చిన్న మాట అన్నా పెద్ద మాటలాగా భూతద్దంలో పెట్టి లాగదీసి కిందేసి పైనేసి, ఇంత మాట నన్ను ఎంత అంటాడో, అంత అన్నాడు ఇంత అన్నాడు అని చెప్పి ఏం చేస్తాం? దాన్ని చేస్తాం. అందుకని మాట్లాడుతున్నాడు, బేదల కొరకు నా ఆస్తంతా ఇచ్చివేసినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు,
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ పరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. కానీ ప్రేమ మాత్రం ఏముంటుందంట, నిరంతరము నిలుస్తుందని చెప్తున్నాడు. ఇది ఏం కావాలి మనకి? ఆత్మ ఫలము కావాలి. ఆత్మ ఫలము కావాలి. వరాలుంటే మంచిదే. దేవుడు వరం ఇచ్చాడా, ఉపయోగించు. దేవుడు ఆసక్తితో ఆపేక్షించు అన్నాడు. ఆసక్తితో ఆపేక్షించు. దేవుడు వరం ఇచ్చాడా, మంచిదే. జ్ఞానం, థియాలజీ నేర్చుకున్నావా, మంచిదే. నేర్చుకో. థియాలజీ, దేవుని వాక్య దైవ జ్ఞానం తెలుసుకో, మంచిదే. దేవుని వరాలు ఉన్నాయా, మంచిదే. కానీ నువ్వు దాన్ని ఏం చేయాలంటే సరైన విధంగా ఉపయోగించాలి. ఒక కత్తిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే కోత కోయడానికి ఉపయోగిస్తాం. కోత కోసినప్పుడు అది మనకి ఏం చేస్తుందంటే, ఆ కోత కోయబడిన తర్వాత అది మన కడుపు నింపుతుంది, ప్రజల ఆకలి తీరుస్తుంది. అదే కత్తితో మనిషిని కూడా చంపుతున్నారు ఈ రోజున. అవునా? నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని నువ్వు వినియోగించడం నీకు రాకపోతే ఆ ఆయుధం నిన్ను అత్యున్నతమైన స్థానంలోనూ పెట్టగలదు. అదే ఆయుధం నిన్ను పాతాళానికి తీసుకెళ్ళగలదు. కాబట్టి నీకున్న జ్ఞానము, నీకున్నటువంటి వరము సరైన విధంగా వినియోగించడం నీకు అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే నీలో ఆత్మ ఫలం ఉండాలి, ప్రేమ ఉండాలి. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, రహస్య జీవితం దేవునికి నమ్మకంగా ఉండాలి. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. కక్షలు లేనటువంటి మనస్సు మనలో జీవితంలో ఉండాలి. మన విశ్వాసము దేవుని పైన ఆధారపడాలి తప్ప మనుషుల జ్ఞానంపై ఆధారపడకూడదు. మనుషుల్ని వెంబడించడం కాదు, దేవుణ్ణి వెంబడించడం మనం నేర్చుకోవాలి. అసూయ, కలహము ఏమన్నాయి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 19 ఇందాకేమన్నాడు పౌలు? మీరు శరీర సంబంధులని మేము పిలవాల్సి వస్తుంది అన్నాడు కదా. ఎలా ఉంటారు శరీర సంబంధులు? శరీర కార్యములు 5వ అధ్యాయము 19 శరీర కార్యములు స్పష్టమైనవి. అవి అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటంటండి? అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏంటి? శరీర కార్యములే. ఈ రోజున సినిమాలు చూడొచ్చా, చూడకూడదా, ఇది డౌట్ చాలామందికి. అసలు నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే నీకు అసలు డౌట్ రాదు. ఎందుకు? అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి ఈ రోజున? అది ఎక్కడున్నా సరే దానికి దూరంగా ఉన్నారు. పోకిరి మాటలైన సరసోక్తులను మీరు ఉచ్చరించకూడదన్నాడు కదా. కానీ మనం ఎక్కడుంటున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం? శరీర కార్యాలు ఇవన్నీ అని దేవుడు చెప్తా ఉంటాడు కదా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన మనిషి ఎలా ఉంటాడని చెప్పి, ఆత్మకార్యాలు ఎలా ఉంటాయని 22వ చెప్తున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొరింథీయులకు చెప్పినటువంటి హెచ్చరించిన ప్రభువే ఈరోజున మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం మనల్ని పరిశీలించుకుందాం. దేవుని అగ్నిలో పరీక్షించబడుతున్నప్పుడు, దేవుని ఎదుట నిలబడుతున్నప్పుడు, ఆయన ఎదుట నిలవబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావో, లేకపోతే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు నువ్వు ఉంటావో పరీక్షించుకో. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, కొరింథీ పట్టణం నుంచి, కొరింథీ సంఘం నుంచి కొన్ని విషయాలు మాతో మాట్లాడావయ్యా.
సమస్త జ్ఞానములోను, లోపం లేని కృపావరములలోనూ వారు ఉన్నప్పటికీ కూడా వారు ఏ విధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో అనే విషయాలు మాకు తెలియజేశాం. మా జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నదేమో మమ్మల్ని మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ఉండగా మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం. మీ సహాయాన్ని మాకు దయచేయండి. ఆత్మ సంబంధమైన మనుషులుగా మమ్మల్ని చేయండి. ఏ విషయాల్లో అయితే వెనక జరిగిపోతున్నాం ఆ విషయాలు మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నువ్వు కృపా వరములను ఇచ్చేవాడివి, జ్ఞానంను ఇచ్చేవాడివి. అయితే ఆ కృపా వరములను, జ్ఞానమును సరైన విధంగా వినియోగించడానికి కూడా మాకు కృపనివ్వండి. నీ మహిమార్థమై మేము వాటిని వినియోగించి నీ రాజ్య వ్యాప్తి కోసం, నీ యొక్క రాజ్యాన్ని కట్టడం కోసం ఉపయోగించడానికి సహాయం చేయండి. మమ్మల్ని నిలబెట్టండి, సహాయం చేయండి. కనికరాన్ని చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.